వెల్కమ్ టు PCR క్రియేషన్స్ ఫోటోషాప్ క్లాసెస్. ఈరోజు ఫోటోషాప్ క్లాస్లో టిప్స్ అండ్ ట్రిక్స్లో మనం ఇలా ఉన్నటువంటి ఫోటోకి ఒక పెళ్ళికొడుకు కానీ పెళ్ళికూతురు కానీ ఏ ఫోటోకైనా కానీ మనం అవుట్లైన్లో డిజైన్ ఇచ్చి అవుట్లైన్లో స్ట్రోక్ గ్రేడియంట్ కానీ సింగిల్ కలర్ కానీ ప్యాటర్న్ స్టైల్ కానీ ఏదైనా కానీ మనం అప్లై చేయొచ్చు. అది ఏ విధంగా అనేది చూపిస్తాను. ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాం. ఈజీగా ఉండడానికి మనము మ్యాజిక్ పాయింట్లోకి వెళ్ళి సెలెక్ట్ సబ్జెక్ట్ చేసాం. సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎక్స్ట్రా సెలెక్షన్ని లాసో టూల్తో మైనస్ చేసుకొని ఆల్ట్ ప్రెస్ చేసుకుంటే మనకి మైనస్ గుర్తు వస్తుంది. ఈజీగా ఈ విధంగా రిమూవ్ చేసి జూమ్ చేసుకొని ఈ విధంగా లాసో టూల్తో ఫెదర్ షిఫ్ట్ F6తో ఒక 3 ఇచ్చాను. కంట్రోల్ J చేశాను. చూడండి ఫోటో కట్ అయింది. ఇప్పుడు దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే లేయర్ స్టైల్లో స్ట్రోక్లోకి వెళ్ళి మనం స్ట్రోక్లో కలర్ గ్రేడియంట్ ప్యాటర్న్ ఉంటుంది. సింగిల్ కలర్ కావాలంటే చూడండి ఈ విధంగా మనకి స్ట్రోక్ అనేటువంటిది అప్లై అవుతుంది. బ్యాక్గ్రౌండ్ గాన మీరు బ్లర్ చేసినట్లయితే ఫిల్టర్లోకి వెళ్ళి ఫిల్టర్ బ్లర్ గ్యాస్ అండ్ బ్లర్ చేసి కావాల్సిన రేడియస్ని మనకి బ్యాక్గ్రౌండ్ ఎంతైతే బ్లర్ అవ్వాలో దాన్ని రేడియస్ని అడ్జస్ట్ చేసి బ్లర్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ లేయర్లో స్ట్రోక్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ స్ట్రోక్లో మనకి కావాల్సిన కలర్ని మనం ఫిల్ చేయొచ్చు. ఓకే, చూడండి ఈ విధంగా అప్లై చేయొచ్చు. అలాగే దీంట్లో గ్రేడియంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ గ్రేడియంట్ కావాలంటే ఆ గ్రేడియంట్ని మనం అప్లై చేయొచ్చు. ఆ గ్రేడియంట్ సైజును కూడా మనం పెంచుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇన్సైడ్ ఉంది, ఇది అవుట్ సైడ్ ఇచ్చి పెంచుకోవచ్చు. ఓకే, అలాగే ఇందులో ప్యాటర్న్ కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. ప్యాటర్న్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఓకే, ఈ విధంగా ఒక ఫోటోకి మనం ఆ స్ట్రోక్ అనేటువంటిది డిఫరెంట్గా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా డార్క్గా ఉన్నటువంటి ఫోటోని ఒక్కసారిగా మనం దానికి బ్రైట్నెస్ని ఏ విధంగా యాడ్ చేస్తాం, లైటింగ్ ఏ విధంగా పెంచుతాం అనేటువంటిది తెలుసుకుందాం. ఫస్ట్ ఆ ఫోటోకి కంట్రోల్ J చేసింది. కంట్రోల్ J చేసి బ్లెండింగ్ మోడ్లో స్క్రీన్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా మనకి లైటింగ్ అనేటువంటిది డబల్ అవుతుంది. ఓకే, అగైన్ కావాలనుకుంటే కంట్రోల్ J చేసుకొని ఈ లేయర్ని ఇంకొక లేయర్ చేసుకున్నట్టయితే మనకి ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఒకవేళ ఎక్కువైంది అనిపిస్తే దీన్ని ఫిల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు ఒపాసిటీని కూడా కొద్దిగా తగ్గించుకొని ఆ బ్రైట్నెస్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా మనం ఒక ఫోటో యొక్క బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. అలాగే ఈ ఫోటోలాగా ఫోటోని సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవచ్చు. ఫోటోకి స్ట్రోక్ని, గ్రేడియంట్ స్ట్రోక్ని, తర్వాత ప్యాటర్న్ స్ట్రోక్ని కూడా అప్లై చేసుకొని డిఫరెంట్గా మీరు ప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.